వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. ప్రతిపాడు ఎమ్మెల్యే బూళ్ల రామాంజనేయులపై బలసాని కిరణ్ చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర రైతు విభాగం మీడియా కోఆర్డినేటర్ గింజపల్లి వెంకటేశ్వరరావు ఖండించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గుంటూరు ఛానల్, తాగునీటి ప్రాజెక్టులు, రహదారులు, చెరువుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. మల్లాయపాలెం, తిమ్మాపురం రహదారి పనులు, పలు రోడ్లకు టెండర్లు, ప్రతిపాడు సహా నియోజకవర్గంలోని చెరువుల అభివృద్ధిని ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. ప్రతిపాడు నియోజకవర్గ అభివృద్ధిపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు. వైసీపీ హయాంలో నిలిచిపోయిన ఆసుపత్రి పనులను కూటమి ప్రభుత్వం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిందన్నారు. డిఎస్సిని పారదర్శకంగా నిర్వహించిన ఘనత మంత్రి నారా లోకేష్ కే దక్కుతుందని పేర్కొంటూ బలసాని కిరణ్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని గింజపల్లి వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వంలో ప్రతిపాడు నియోజకవర్గంలో ఏం జరిగింది, ఈరోజు కూటమి ప్రభుత్వం అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా, మోడీ గారు ఆశీస్సులతో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన ప్రీతమ శాసనసభ్యులు బూర్ల రామాంజనేయులు గారు ప్రతిపాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఎటువంటి అభివృద్ధి పథంలో ప్రయాణింపజేస్తున్నారనే దానికి సాక్ష్యంగా మనం గుంటూరు ఛానల్ కానివ్వండి, అదేవిధంగా సాగునీటి ప్రాజెక్టులు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, అదేవిధంగా మనం అమృత్ 2 పథకంలో 577 కోట్ల రూపాయలతో కార్పొరేషన్ పరిధిలో సాగునీటి ప్రాజెక్టులు కానివ్వండి, అదేవిధంగా ఎంతో సుదీర్ఘకాలం నుంచి పెండింగ్లో ఉన్న చిన్నకొండ్రపాడు రోడ్డు కానివ్వండి, అదేవిధంగా అబ్బినేనిగుంటపాలెం నుంచి పాండ్రపాడు వరకు రోడ్డు కానివ్వండి, వట్టిచెరుకూరు మండలంలో కానివ్వండి, ఎన్నో ప్రధాన రహదారులు మొత్తం కూడా అభివృద్ధి చేయడం జరిగింది. ఈ వైసీపీ నాయకులు బలసాని కిరణ్ గారు మీకు కళ్ళున్న కబోదులాగా మాట్లాడుతున్నారు. మీరు ఏ రోజు ఎక్కడ టైం చెప్పినా ఇదే భారత రాజ్యాంగ ప్రధాత అంబేద్కర్ గారు సాక్షిగా చెప్తున్నాం, అక్కడికి మీరు రండి, మీరు తేడి సమయం చెప్పండి, మేము బహిరంగ చర్చకు సిద్ధం. గతంలో ఏం జరిగింది ప్రతిపాడు నియోజకవర్గంలో, మీరు కొత్తగా ఇక్కడికి వచ్చినట్టున్నారు, మీకు తెలియదేనో. గతంలో మీ ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చి ఈ ప్రతిపాడు రహదారిని నేను మొత్తం సెంటర్ డివైడర్గా చేస్తానని చెప్పిన మీ ముఖ్యమంత్రి హామీని ఏమైంది? గతంలో ఇక్కడ పనిచేసినటువంటి సుచరిత గారు 5 సంవత్సరాలు హోంమంత్రిగా ఉన్నారు. ఈ ప్రతిపాడు నియోజకవర్గంలో ఏం అభివృద్ధి చెందింది? మేము చెబుతున్నాం, ఇక్కడ పేదలకి అన్నా క్యాంటీన్ కానివ్వండి, ఈ రోజున పెదగొట్టిపాడు, వెంగళాయపాలెం, పత్తిపాడు చెరువులకు కానివ్వండి, మీరు చూస్తే మీకు కళ్ళు కనబడట్లేదేనో. రాజకీయాల్లో ఆరోపణలు చేయొచ్చు, కానీ మీరు నిరాధారమైన ఆరోపణలు చేస్తే మటుకి ప్రజలు తీవ్రమైన బుద్ధి చూడడానికి అందరూ కూడా నిర్ణయంగా ఉన్నారు. అది గత అసెంబ్లీలోనే సాక్షిగా అందరూ కూడా గత ప్రభుత్వానికి స్పష్టమైన మెజార్టీ ఇచ్చారు. మీకు ఇంకా బుద్ధి రాలేదు. మీరు నిన్న మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. రామాంజనేయులు గారు ఇక్కడ పత్తిపాడు ఆసుపత్రి ఎట్లా ఉంది, అదేవిధంగా పేదల గురించి మీరు మాట్లాడారు. గతంలో రైతాంగానికి ఏ విధంగా త్రాగునీరు, సాగునీరు అందించారు మీరు, కానీ ఈ రోజున అన్ని ప్రాజెక్టుల్లో రైతులకి సాగునీరు అందించిన ఘనత పత్తిపాడు నియోజకవర్గంలో రామాంజనేయులు గారిది. అదేవిధంగా ఎలినినో తుఫాను వల్ల ఇబ్బంది పడతారని చెప్పి ముందుగానే 1-2 చెరువులు తప్పితే మొత్తం చెరువులు నింపిన ఘనత మీరు. కావాలంటే ఏ గ్రామానికైనా రండి, చూపిస్తాం సాక్ష్యం. అదేవిధంగా మీరు ప్రతిపాడులో గతంలో మన విలేకరులు పత్రికా ప్రతినిధుల సాక్షిగా గత పాలనలో ఏ విధంగా ప్రతిపాడు హాస్పిటల్ నిర్వీర్యం అయింది, తర్వాత వచ్చినటువంటి శాసనసభ్యురాలు 1-4 సార్లు అక్కడికి ఆకస్మిక తనిఖీలు చేయటం, డాక్టర్లు అందుబాటులో ఉంచడం. తర్వాత మీరు ఈరోజు చూస్తే గతంలో 30-40 మంది పేషెంట్లు కూడా అవుట్ పేషెంట్ లేని హాస్పిటల్ ఈ రోజున 100 నుంచి 150 దాకా పేషెంట్లు వస్తున్నారంటే, అందరూ కూడా అందుబాటులో డాక్టర్లు ఉన్నారంటే అది శాసనసభ్యుల వారి యొక్క చిత్తశుద్ధి. అదేవిధంగా మీరు ఇంకా ప్రజల గురించి తర్వాత మీరు బాగోగుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. గతంలో మీరు ఏం చేశారు పత్తిపాడు నియోజకవర్గంలో? ఏ రోడ్లు మీరు వేశారు, ఇప్పుడు ఏ రోడ్లు జరుగుతూ ఉన్నాయి? ఈ మెయిన్ రోడ్డు కూడా శాంక్షన్ అయింది. చిన్నకొండ్రపాడు రోడ్డు ప్రారంభించుకున్నాం. అదేవిధంగా యనమదల రోడ్డు కూడా త్వరలో ప్రారంభోత్సవం చేసుకుంటా ఉన్నాం. ఇన్ని పథకాలు వస్తే మీ కళ్ళు కనపడతలేదా? మీరేదో రాజకీయ నాయకులు వ్యాఖ్యలు చేయొచ్చు, కానీ హద్దు మీరు ప్రవర్తించి హద్దు మీరు వ్యాఖ్యలు చేస్తే మేమందరం కూడా ప్రజలు తగిన గుణపాఠం చూడడానికి రెడీగా ఉన్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో మేము గత ఎన్నికల్లో రామాంజనేయులు గారు హామీలు ఇచ్చారు.
ఆ హామీలు నెరవేరలేదన్నారు. ఏ హామీలు ఇచ్చామో ఏమి నెరవేరలేదో మీరు బహిరంగ చర్చకు మేము సిద్ధం. ఇంకొక ముఖ్య విషయం, తాగునీరు గురించి కానీ సాగునీరు గురించి కానీ ఏదైనా మేము చర్చకు సిద్ధం. మీరు మరలా నిన్న 3 రోజుల పాటు మెగా డిఎస్సి గురించి మీరు రిలే నిరాహార దీక్షలను ఇక్కడ పత్తిపాడు మండల కేంద్రంలో పెట్టారు. మీరు రిలే నిరాహార దీక్షలు పెడితే మీకు చట్టాలన్నా గౌరవం లేదు. కోర్టు చట్టాల మీద ఏమిచ్చింది తీర్పు? మీకు నిజంగా డిఎస్సిలో అవకతవకల మీద ఆధారాలు ఉంటే మా నారా లోకేష్ బాబు గారు గతంలో ఈ రోడ్లో యాక్సిడెంట్లు అయినప్పటికీ ఇక్కడ సరైన ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల ఎంతోమంది చనిపోతున్నారు. మీరు రావడంతోనే రోడ్లు వేపిస్తామని హామీ ఇచ్చారు. ఎన్ని రోడ్లు వేపించారు అనేది మాట్లాడారు. రోడ్లు మొత్తం మీరు వివరించారు కదా, మీరే కదా సాక్ష్యం. ప్రారంభోత్సవానికి పెదగొట్టిపాడు రోడ్డు ఒకటి, అదేవిధంగా అబ్బినేనిగుంటపాలెం నుంచి పాండ్రపాడు వరకు ఒకటి, వట్టి చెరుకూరు మండలంలో వట్టి చెరుకూరు నుంచి లింగుంటపాలెం మీదుగా రోడ్డు ఒకటి, అదేవిధంగా చినకొండ్రపాడు రోడ్డుకి శంకుస్థాపన చేసాం. ఇప్పుడు నిమ్మగడ్డారిపాలెం ఈ బ్యాలెన్స్ వరకు పూర్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇన్నర్ రింగ్ రోడ్ థర్డ్ ఫేస్, అసలు మీరు ఆ జోలిగా పోకపోతే థర్డ్ ఫేస్ నిర్మాణ పనులు మీరు చూడొచ్చు. అదేవిధంగా నిన్న అంకిరెడ్డిపాలెం నుంచి మన సిఆర్టీఏ పరిధిలో ఉన్న రోడ్డుకి నేను ప్రారంభోత్సవం చేశాం. ఇంకా మీకేం కావాలి సాక్ష్యం? మీరేదన్నా ఒక రోడ్డు ఉందా గతంలో వేసింది? ఇన్ని రోడ్లు చెప్తే కూడా ప్రభుత్వానికి మీరు చేసిన అప్పులు తెచ్చడానికే సరిపోతుంది. అయినా కానీ చంద్రబాబు నాయుడు గారి కృషితో, కేంద్రం యొక్క సహకారంతో నిధులు తీసుకువచ్చి వీలైనంత ఎన్ని పత్తిపాడు నియోజకవర్గంలో జరిగిన రోడ్ల విషయమే చెప్తా ఉన్నాం. ఇంకా మేము గ్రామాల్లో జరిగిన రోడ్ల విషయాలు కానీ ఇంకా అవి చిన్న రోడ్ల విషయాలు ఎక్కడ గ్రామంలో అక్కడ జరిగినవి చెప్పట్లేదు. అదేవిధంగా ఇప్పుడు వంగిపురం దగ్గర బ్రిడ్జి కాలువ మీద, అదేవిధంగా ఇప్పుడు కొత్తగా ప్రతిపాడు మన బ్రిడ్జి కాడి నుంచి రాజశేఖర రెడ్డి గారి బొమ్మ వరకు కూడా శాంక్షన్ అయ్యింది. త్వరలో జీవో వస్తుంది. అదేవిధంగా మీకు మన యనమదల నుంచి ప్రతిపాడు వరకు రోడ్డు, అది కూడా జీవో వస్తుంది. ఇప్పుడు ఎన్టీఆర్ బొమ్మ దగ్గర నుంచి ప్రతిపాడు మండల కేంద్రంలో మన అక్కడ లైబ్రరీ సెంటర్ వరకు కూడా తార్ రోడ్డు సిఆర్టీ నిధులతో. ఇవన్నీ కూడా నిజాలు సాక్ష్యాలుతో సహా మేము ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నాం. రండి ప్రతిపాడు చెరువుకి వెళ్దాం, అభివృద్ధి పనులు. పెదగొట్టిపాడు చెరువుకి వెళ్దాం, ఏ విధంగా అభివృద్ధి చేసాం. ఇక్కడ గింజుబలవారిపాలెంలో చెరువుకి ఏ విధంగా ఫెన్సింగ్తో చేసాం. అదేవిధంగా తూర్పుపాలెంలో చెరువుకి ఏ విధంగా ఫెన్సింగ్తో అభివృద్ధి పరిచాం. అదేవిధంగా ఇంకా చాలా నిన్న పాతమలాయపాలెంలో ఎస్సీ కాలనీలో చెరువుని ఏ విధంగా అభివృద్ధి చేశాం. ఇవన్నీ ప్రతిపాడు నియోజకవర్గంలో శాసనసభ్యులు రామాంజనేయులు గారు, కేంద్ర మంత్రులు పెమ్మసాని గారు, కూటమి ప్రభుత్వం ఆశీస్సులతో జరిగినవే. ఇవన్నిటికీ సాక్ష్యాలు మీరే, మీ ద్వారానే తెలియజేస్తా ఉన్నాం. అందుకనే మేము ధైర్యంగా చెప్పిన పని చెప్పడానికి మాకు ధైర్యం ఉంది. మీరు ధైర్యం ఉంటే బహిరంగ చర్చకి సిద్ధమని చెప్పి ఈ సందర్భంగా సవాల్ విసురుతాం. హాస్పిటల్ గురించి కూడా అది ప్రతిష్టాత్మకమైన, దేశంలోనే ఒక 4 పట్టణాల్లోనే ఆయుష్ హాస్పిటల్, సరే రీహాబిలిటేషన్ సెంటర్ కావచ్చు, వచ్చింది. దానిని ఏపీకి వచ్చితే ఏపీలో ఒక ప్రతిపాడు నియోజకవర్గంలో రావడానికి ఎంత శాసనసభ్యుల వారు కానీ మా కేంద్ర మంత్రులు పెమ్మసాని గారి కృషి ఉందో, అది కలెక్టర్ గారి కృషి ఉందో సుస్పష్టం. ఎందుకంటే పత్రికా సోదరులు మీ ద్వారానే అక్కడ ఏం జరిగింది, అధికారులు ఏ విధంగా వివరించారు. శాసనసభ్యుల వారు అక్కడ కొంచెం ఇచ్చిన స్థలంలో అక్కడ కొంచెం పల్లంగా ఉంటే కూడా మా సొంత నిధులతో కానీ మా ప్రభుత్వం తరపున కానీ ఫిల్ చేసి కూడా మేము ఇచ్చి మీకు ఇక్కడ అన్ని సదుపాయాలు కల్పిస్తాం. మీరు ఇక్కడికి మట్టిగా ఆయుష్ హాస్పిటల్ ఇక్కడి నుంచి తరలిపోవడానికి లేదని స్పష్టంగా చెప్పారు. ఇంకా మీకు చిత్తశుద్ధి ఏ విధమైన మీకు చిత్తశుద్ధి, పచ్చ కామెరలు ఉన్నాడికి లోకమంతా పచ్చకున్నట్టు ప్రతిపాడు నియోజకవర్గంలో ఏదో కమిషన్లు జరుగుతున్నాయి ఏదో అని చెప్పి నిన్న బలసాని కిరణ్ గారు మాట్లాడుతున్నారు. బలసాని కిరణ్ గారు గతంలో మీరు పెదగొట్టిపాడు రోడ్డు ఎందుకు ఆగిపోయింది, అదేవిధంగా చినకొండ్రపాడు నుంచి మేడవారిపాలెం రోడ్డు ఎందుకు ఆగిపోయింది, పాతమలాయపాలెం నుంచి ప్రతిపాడు నుంచి పాతమలాయపాలెం వరకు వేసి రోడ్డు ఎందుకు ఆపారు గతంలో? మీ కమిషన్ల కక్కుర్తితో కదా ఆ రోజు రోడ్లన్నీ ఆగిపోయింది. మరి అదే గ్రాంటులను ఈరోజు మరలా తిరిగి తీసుకొచ్చిన ఘనత శాసనసభ్యులు రామాంజనేయులు గారిది. అదేవిధంగా ఆయన ఒక కలెక్టర్గా గతంలో అనుభవంతో ఇక్కడ సేవ చేయడానికి వచ్చారు. వచ్చిన తర్వాత ప్రతిపాడు నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని ప్రాజెక్టులు, గుంటూరు ఛానల్ సాక్ష్యం ఈ రోజున పనులు ప్రారంభించి మీరు గతంలో ఎందుకు ఆగిపోయినాయి? మీ ప్రభుత్వంలో ఒక్క పని కూడా చేయలేకపోయారు ఎందుకు? ఇప్పుడు చేస్తుంటే మీరు ఎందుకు నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు? మీకు కావాలంటే పత్రికల
సాక్షిగా అందరం వెళ్దాం. కాలువల పనులు జరుగుతున్నాయా లేదా, నల్లమూడ ప్రాజెక్టు కానివ్వండి, అదేవిధంగా జలజీవన్ మిషన్ కానివ్వండి, ఆసుపత్రులు కానివ్వండి, పాఠశాలల్లో కానివ్వండి. ఇప్పుడు నిన్న కొత్తగా గతంలో ఇక్కడ నిమ్మగడ్డవారిపాలెం రోడ్డు ఆగిపోతే ఇప్పుడు నిన్న శాసనసభ్యుల వారు మరలా కాంట్రాక్టర్ను పిలిపించి ఇప్పుడు మన ఈ నిమ్మగడ్డవారిపాలెం రోడ్డు కూడా త్వరలో కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేయబోతున్నారు రామాంజనేయులు గారు. ఇది ప్రజలకు సేవ చేసే నాయకులు ఉన్న చిత్తశుద్ధి. గతంలో మీరు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీనే మీరు నెరవేర్చలేకపోయిన ప్రభుత్వం మీరు కూడా ఈరోజు మాట్లాడుతూ ఉంటే దెయ్యాల వేదాలు వల్లించినట్టుంది. మీకు మాట్లాడే నైతిక హక్కు కానీ ఇది లేదని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. మీరు ఇక్కడ పోటీ చేశారు, మేము ఇక్కడ స్థానికులు మాట్లాడుతూనే ఉన్నాం. స్థానికులు ఉన్న సమస్యలు గతంలో ఏ విధంగా ఉండే, ఇప్పుడు ఏ విధంగా ఉండే, మేము స్థానిక నాయకులు మాట్లాడతాం. మీకు తెలుసో తెలియకో మాట్లాడితే మీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోండి, లేదంటే మీరు బహిరంగ చర్చకి సిద్ధంగా ఉన్నాం. బహిరంగ చర్చకి మీరు ప్లేస్ చెప్పినా సరే, ఇక్కడ మీరు వేదిక చెప్పినా సరే ఏ రోజైనా రెడీగా ఉన్నాం. మేము నిన్న ఇంటింటికి ప్రోగ్రాం పెట్టాం. కూటమి ప్రభుత్వం ప్రోగ్రాంలో మేము ఏం చేశామో పాంప్లెట్లు వేసి మరీ చెప్తా ఉన్నాం, ఇంటింటికి ప్రచారం చేస్తూ ఉన్నాం. మీరు గతంలో ఏం చేశారో ప్రచారం చేసి చెప్పుకునే ధైర్యం ఉందా? మేము ఇప్పుడు పత్రికా సాక్షిగా చెప్తా ఉన్నాం. దీంట్లో మీ అందరికి ఇస్తా ఉన్నాం. దీంట్లో ఒక్కటి కూడా అబద్ధం ఉన్నా మేము మళ్ళా రాజకీయాల గురించి మాట్లాడాం. కానీ మీరు ఈ విధంగా గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరిగిందో మీరు పత్రికాముఖంగా మీరు వచ్చి చెప్తే, గతంలో జరిగింది ఇప్పుడు దాన్ని తేలిస్తే మేము దానికి ఒప్పుకొని గతంలో మా వల్ల పొరపాటు జరిగి ఒప్పుకుంటాం. లేకపోతే మీరు అంబేద్కర్ గారు సాక్షిగా మాట్లాడారు కాబట్టి మీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోమని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. కావచ్చు, యోగా అంటే మానసికంగా బాధపడుతున్న వాళ్ళకి కానివ్వండి, శారీరకంగా కొన్ని సమస్యలు ఉన్న వాళ్ళకి అక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది. అది ఏపీ మొత్తానికి శాంక్షన్ అయిన హాస్పిటల్. అది మనం వేరే మన ప్రాంతాలకు వెళ్ళబోతామంటే శాసనసభ్యుల వారు మేము అనువైన స్థలం చూపిస్తాం. మా ప్రతిపాడు నియోజకవర్గం గుంటూరుకి దగ్గరగా ఉంది. మాకు ఇక్కడ ప్రాజెక్టులు వస్తే ప్రతిపాడు నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా ఇక్కడ సౌకర్యాలన్నీ మేము కల్పిస్తామని చెప్తే ఆ ప్రాజెక్టు ఇక్కడ కలెక్టర్ గారు కానీ పెమ్మసాని గారు కానీ శాసనసభ్యుల వారి కృషితో ఇక్కడికి వచ్చింది. దీంట్లో ఎవరు కాదనరే నిజం. ఇక వచ్చిన ప్రాజెక్టులు కూడా మీరు ఏదో వంగ చెప్పేసి వాటి మీద బురద జల్లే కార్యక్రమం చేస్తే దానికి ఎవరు సమాధానం చెప్పలేరు. సరే, మీరు గతంలో మీరు ఎందుకు తేలేకపోయారు? ఇదే ప్రాజెక్టులు ఎందుకు తేలేకపోయారు? ఒక ప్రాజెక్టు ప్రతిపాడు నియోజకవర్గంలో చెప్పుకోవటానికి ఉందా? ఈరోజు ఎకనామికల్ హబ్కు కూడా ప్రతిపాదనలు పంపించారు. ఇదే పాత మల్లారపాలెం దగ్గర గతంలో మీరు ఏదన్నా ఒక ప్రయత్నం చేసి ఒక ప్రాజెక్టు ప్రతిపాడు నియోజకవర్గంలో తీసుకొచ్చారా? వచ్చిన ప్రాజెక్టులు ఏదో వంకలు చెప్పేసి మీరు లేనిపోయిన నిరాధారపణలతో ఆ ప్రాజెక్టులు మీ కానీ మీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మీ ఇదేంటంటే గతంలో రాజధాని ప్రాంతాన్ని 3 రాజధానులు అని చెప్పేసి పెట్టుబడులు పెట్టే వాళ్ళని వెనక పంపారు. అదేవిధంగా పోలవరాన్ని మీరు నిర్వీర్యం చేశారు. ఈ రోజున పోలవరం జరుగుతుంది. పట్టిసీమ ద్వారా ఈరోజు ఎంతమందికి నీళ్ళు అందుతున్నాయో తెలుస్తుంది. మీరేంటంటే ప్రజల్లో పెట్టుబడులు వస్తే తెలుగుదేశం పార్టీకి, కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. మంచి పేరు వస్తే రాబోయే రోజుల్లో ఈ 11 సీట్లు కూడా తక్కువ అనే దుగ్ధతో మాట్లాడతాం తప్పితే మీరు ఎక్కడైనా మా కూటమి ప్రభుత్వంలో చిన్న పొరపాటు కానీ చేసే నాయకులు మా కూటమి నాయకులు కాదు. చిత్తశుద్ధితో పనిచేసే ప్రభుత్వం, చిత్తశుద్ధితో ప్రజల్లోకి వెళ్తాం. రేపు రాబోయే స్థానిక సంస్థల్లో కూడా 100% ప్రతిపాడు నియోజకవర్గంలో అదేవిధంగా రాష్ట్రంలో అన్ని స్థానాలు కైవసం చేసుకొని మీకు తగిన బుద్ధి ఈ ద్వారానే చెప్తామని అందరికీ నమస్కారాలు. సుబ్బారెడ్డి గారు పాయింట్ చెప్పండి, మీటింగ్ చెప్పొద్దు, పాయింట్లు చెప్పండి.